హలో 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 మీ పాయింట్ పెద్దయ్య ఓటింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాడు. ఈ వారం 4వ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది 2 రోజులు ఓటింగ్ ముగిసేసరికి ఎవరికి ఎంత ఓటింగ్ ఉంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా మీకు ఈ వీడియోలు ఫాలో అయితే, నా ఓటింగ్ వీడియోలు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు 100% అర్థమైపోద్ది. ఫస్ట్ టాప్లో ఎవరున్నారు ఈ వారం అనుకుంటే, మొదటి రోజు నుంచి ఓటింగ్ ఎప్పుడైతే మొన్న ఆ నామినేషన్ల ప్రక్రియ అనేది ముగిసి ఓటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అన్అఫిషియల్లో ప్లస్ నాకున్న సమాచారం ప్రకారం అఫీషియల్ అనేది నేను చెప్పను, కానీ అన్అఫీషియల్లో 100% యూట్యూబ్ పోల్స్ అండ్ వెబ్సైట్ పోల్స్ మిక్స్ చేసి నేను చెప్తాను ఎవరున్నారది. ఎగ్జాక్ట్గా ఏదైతే చెప్తానో అదే 100% వీకెండ్లో జరిగి తీరుతుంది, మీరు చూడొచ్చు. ఫస్ట్ అయితే సంజన గర్లాని 23 to 24% ఓటింగ్తో టాప్లో ఉంది. సంజనాకి ఇంత ఓటింగ్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు, కానీ సంజనాకి ఫస్ట్ నుంచి కూడా హౌస్లోనికి రాకముందు పెద్ద ప్రయారిటీ లేదు, కానీ హౌస్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఆడియన్స్లో ఒక క్రేజ్ అనేది పెరిగింది. అది ఎందుకు పెరిగిందంటే ఆవిడ గేమ్ ఆడే విధానాన్ని బట్టి పెరుగుతూ వచ్చింది. ప్రధానంగా మిగతా వాళ్ళంతా కొంచెం డల్గా తోప మొదలు అక్కడక్కడ ఉన్నప్పుడు ఈవిడ ఆ కంటెంట్ క్రియేషన్ కానీ ప్లస్ ఈవిడ కొంచెం స్ట్రైట్గా వెళ్ళి ఢీ కొట్టడం కానీ, ఎవరినైనా భయపడకుండా ఆ దొంగతనాలు చేయడం కానీ ఏదైనా సరే ఆ కంటెంట్ అయితే జనరేట్ అవుతుంది ఈవిడ వల్ల. ఫస్ట్ నుంచి మీరు గమనిస్తే ఆ కంటెంట్ ఏదో రూపంలో కంటెంట్ జనరేట్ అవుతూనే ఉంది. ఆ ఆడియన్స్ కొన్నిసార్లు చాలా వరకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. అబ్బా సంజన బాగా చేస్తుంది, సంజన ఉంటే బాగుంటుంది అని. ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడు ఏంటంటే అలా డల్గా మూల కూర్చున్న వాళ్ళని బిగ్ బాస్లో చూడడానికి ఇష్టపడరు. ఏదో ఒకటి చేయాలా, కెలకాల. ఆవిడ అన్నట్టు టామ్ బాయ్ అవ్వచ్చు, ఆవిడ ఏదైతే అవ్వచ్చు, కానీ ఆవిడ చేస్తున్న కంటెంట్ వల్ల మీరు కొట్టుకు చావండి, మాకు ఎంటర్టైన్ చేయండి అన్నట్టే ఉంటుంది ఆడియన్స్ మెంటాలిటీ. ఎక్కువ మంది ఆడియన్స్, నేను అనేది ఏంటంటే 80-90% ఆడియన్స్ మెంటాలిటీ అలాగే ఉంటుంది మ్యాక్సిమం. ఏంటంటే అలా డల్గా ఉండి మేము ఎందుకు చూడాలి, అబ్బా ఏముంటుంది బిగ్ బాస్ చూడడానికి మేము అలానే. ఏదో ఒకటి క్రియేట్ చేయాలా, గొడవలు క్రియేట్ చేయాలా, లేకపోతే ఏంటంటే ఏదో ఒక దొంగతనం చేసి దాన్ని కంటెంట్ క్రియేట్ చేయాలి. అన్నీ అలాంటి రబస్ చేయడంలో సంజన గర్లాని నెంబర్ 1 ఉంటుంది. ప్లస్ చేయడంతో పాటు ఏంటంటే దాన్ని డీల్ చేసే విధానం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆవిడది. ఒక దొంగతనం చేసింది దాని మిగతా వాళ్ళు అయితే ఇలా దొరికిపోతారు, కానీ ఆవిడని మీరు పేక తెగినా అసలు చెప్పదు. వీకెండ్లో వీడియో వేసి చూపిస్తే తప్ప ఈవిడ చేసిందా లేదని అందరికీ తెలుసు ఆవిడ చేసిందని, కానీ ఆవిడ నోటంటే మాత్రం ఆవిడ చెప్పదు. మీకు ఉదాహరణ తెలుసు కదా, గుడ్డు దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న తనేజ కాఫీ పొడి కావచ్చు, ఆ దివ్యకు సంబంధించిన బట్టలు కావచ్చు, మిగతా వాళ్ళకి మండిపోతుంటుంది, కానీ ఈవిడ మాత్రం చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. చేయాల్సింది చేసేసి చేద్దామబ్బా అంటది. తను చేయడంతో పాటు మిగతా వాళ్ళని మిళితం చేసి మీకు కూడా కంటెంట్ కావాలంటది. కాబట్టి ఉండాల్సిన కంటెస్టెంటే. ప్లస్ ఈవిడికి సపోర్ట్గా ఉన్న భరణితో పాజిటివ్గా ఉంటుంది, ఇమానియల్తో పాజిటివ్గా ఉంటుంది, తనుజతో కూడా కొంచెం చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా అంత పెద్ద గొడవల్లాగా ఉండదు, కాబట్టి వాళ్ళ ఓటింగ్ కూడా కొంచెం షేర్ అవుద్ది. మొత్తం 23% 23 to 24% సంజనాది కాకపోవచ్చు, కానీ షేరింగ్ ఉంటుంది. ఇక సెకండ్ ప్లేస్లో ఫ్లోరా షైనీ ఉంది. ఫ్లోరా షైనీ 19%తో ఉంటుంది. ఫ్లోరాకి కూడా సేమ్ ఏంటంటే ఇది ఆవిడ ఓటింగ్ కాదు. ఫ్లోరాకి మహా అయితే ఏంటంటే 4 to 5% కంటే ఓటింగ్ లేదు. ఎందుకంటే ఆవిడ హౌస్లోకి రాకముందు ఆవిడకి పెద్దగా తెలియదు, హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా పెద్ద కంటెంట్ లేదు. మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఆవిడకి, దానివల్ల. అయితే ఈవిడికి ఏంటంటే ఈవిడ కూడా సేమ్ అదే, ఎమానియల్ది భరణి నుంచి ఎమానియల్ నుంచి తనూజకు సంబంధించింది ఓటింగ్ కొద్దిగా షేర్ అవుద్ది. ఎందుకు షేర్ అవుద్ది అంటే ఒకటే లాజిక్ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో లాజిక్ ఏంటంటే, పడిన వాళ్ళు ఒక 4 ఉన్నారనుకోండి, వాళ్ళ 4 ఎవరో ఒకరిని పంపించాలంటే ఎవరైతే మధ్యస్థంగా ఉంటారో వాళ్ళకి పడేస్తుంటారు. ఫ్లోరా ఇప్పుడు ఈ వారం అలా పడుతున్నాయి ఫ్లోరాకి. ఎందుకంటే మిగతా ఉన్న వాళ్ళలో దముశ్రీజ కావచ్చు, హరీష్ కావచ్చు, రీతు కావచ్చు, వీళ్ళు పడిన వాళ్ళు ఉంటారు. వీళ్ళలో ఒకరు పోవాలంటే ఫ్లోరాని లీస్ట్లో ఉండకుండా చేయాలి, అందుకే ఫ్లోరా కొట్టేయాలి. ఈ స్ట్రాటజీ ఎప్పుడు కూడా బిగ్ బాస్లో వర్కౌట్ అవుతూనే ఉంటుంది. ఇది మీరు సెకండ్ సీజన్ నుంచి చూసుకుంటే ఇదే ఫార్ములా. బిగ్ బాస్లో నామినేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నామినేషన్లో లేని వాళ్ళు ఓట్ల ప్రభావం అనేది ఉంటుంది. అలా ఫ్లోరా షైనీకి 19% పడుతుంది. ఇక దివ్యకు కూడా మంచి ఓటింగ్ పడుతుంది. వాస్తవంగా వైల్డ్ కార్డుతో వచ్చింది కాబట్టి దివ్యకి ఫస్ట్ వారమే 17% ఓటింగ్ ఉంది. 17% ఓటింగ్ అంటే మామూలు విషయం కాదు ఈ దివ్యకి. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీ కాదు, సోషల్ మీడియా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కూడా కాదు. చిన్న ఏవో రివ్యూలో వేస్తుంటుంది సినిమాలు కానీ ఇది ఉంది, కానీ ఇన్స్టాలో మరి ఫేమస్ ఏం కాదు, కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చింది. అందుకని దమ్ముశ్రీజ లాంటివి ఏంటంటే నిన్ను అడ్డు పెట్టుకుంటే నేను కూడా సేఫ్ అవ్వచ్చు కదా, నేను కూడా చూసుకోవాలి. ఒకవేళ నేను నామినేషన్లు ఉంటే నీలాంటి ఉంటే నేను సేఫ్ అవుతాను కదా అని పబ్లిక్గానే చెప్పారు. అంటే హౌస్లో
వైల్డ్ కార్డ్కి వచ్చింది కాబట్టి ఆవిడకి పెద్ద ఓటింగ్ ఉండదు కాబట్టి ఈ వారం ఆవిడ నడ్డు పెట్టుకుందాం అనే స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశారు. కాకపోతే దివ్యకి ఆవిడ ఎంటర్ అవ్వడానికి బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ఏదైతే ఉందో అక్కడ నుంచి చెడుగుడాటం మొదలెట్టింది దివ్య వాళ్ళతో. ఎందుకంటే బయట గేమ్ చూసి వెళ్ళింది. అక్కడ ఎవరు బిగ్ బాస్ ఆడియన్స్లో లోపల ఉన్న వాళ్ళు ఎవరు వీక్గా ఉన్నారు, ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఎవరంటే ఆడియన్స్కి పడట్లేదు, ఎవరంటే పడుతుంది అన్నీ తెలుసు కాబట్టి దాని ప్రకారం పక్కా ప్లానింగ్ దాడుతుంది ఈ పిల్ల అయితే. ఈ పిల్లకున్న అతి గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే బాగా మాట్లాడగలదు, పాయింట్ టు పాయింట్ మాట్లాడగలదు. నువ్వు ఒక పాయింట్ చెప్తే ఆ పాయింట్కి పర్ఫెక్ట్ రిప్లై ఇస్తుంది, పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది, లేదంటే పర్ఫెక్ట్ కౌంటర్ ఇవ్వగలదు కూడా. అది అడ్వాంటేజ్, అది ఆడియన్స్కి నచ్చుతుంది ఆటోమేటిక్గా. అరే బాగా మాట్లాడుతుంది కదా ఈ పిల్ల అని. అంతే కదా. ఇప్పుడు ఈయన దమ్ముశ్రీజ అంటే కొంచెం చిరాగ్గా ఉందన్నారు. ఆ దమ్ముశ్రీజ కొన్ని ఇవి చేసి అలిగేషన్స్ చేసి నామినేషన్లు పెట్టినప్పుడు ఈవిడ పర్ఫెక్ట్ కౌంటర్లు ఇచ్చుకుంది. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ మన నామినేషన్లో చూడండి. అంటే నువ్వు నామినేషన్లోకి వెళ్ళొస్తే నామినేషన్లో ఉన్నప్పుడు నువ్వు హౌస్లో ఎలా ఉంటావు అనేది చూడాలంటే ఎంతసేపు అవతల కెలకాలనే ఉద్దేశంతోనే నేను నామినేషన్లో ఉంటే ఎలా ఉంటాను, లేకపోతే ఎలా ఉంటాను, ఇవేనా అయినా నేను నామినేషన్లో లేనప్పుడు ఎలా ఉంటానని నీకు తెలిస్తే కదా ఉన్నప్పుడు ఎలా ఉంటానో తెలియడానికనే పర్ఫెక్ట్ పాయింట్ మాట్లాడుతుంది కాబట్టి ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే 17% ఓటింగ్ దివ్య కంటే మామూలు విషయం కాదు. ఇంకొక కారణం కూడా ఏంటంటే భరణితో బాగా క్లోజ్గా ఉంటుంది కాబట్టి భరణికి సంబంధించిన ఓటింగ్ కూడా కొద్దిగా షేర్ అవుతుంది దివ్యకి, నో డౌట్. ఇప్పుడు ఫ్లోరస్ అనే విషయంలో ఏదైతే వర్కౌట్ అవుతుంది ఈవిడ అమ్మాయి విషయంలో కూడా అదే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ 4th ప్లేస్లో రీతు చౌదరి ఉంది. రీతు చౌదరి ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటు బ్యాంక్ అనేది ఒక 6-7% ఉంది. దాంతోపాటు ఈసారి 16% పడుతుంది. అంటే డీమాన్ పవన్ లేడు, పవన్ కళ్యాణ్ లేడు, పడాల పవన్ కళ్యాణ్ లేడు, ఆర్మీ మ్యాన్ లేడు, ఇలాంతా లేరు కాబట్టి వీళ్ళకి సంబంధించిన ఓటింగ్ రీతుకు షేర్ అవుతుంది. సింపుల్. ఇది కూడా సింపుల్ స్ట్రాటజీనా. అందుకని రీతు చౌదరి కూడా 100% వీక్ సేవ్ అయిపోద్ది. ఇక ఫైనల్గా చూసుకుంటే ఇద్దరు బాటంలో ఉన్నది ఇద్దరు ఉన్నారు. ఒకటి దమ్ముశ్రీజ, 2 హరీష్. రీతు చౌదరి తర్వాత 5th ప్లేస్లో ఉన్నది మాత్రం దమ్ముశ్రీజ ఉంటుంది. దమ్ముశ్రీజకి ఏంటంటే 15%, రీతు చౌదరికి 16% ఓటింగ్ పడుతుంది. దమ్ముశ్రీజకు 14-15% ఓటింగ్ పడుతుంది. ఎందుకు 14-15% ఓటింగ్ పడుతుంది అంటే దమ్ముశ్రీజ లాస్ట్ వీక్ నుంచి 1 వీక్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే బయట నుంచి వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చారో అప్పటి నుంచి బాగా చేంజ్ వచ్చింది. అరుపులు లేవు, ఒకటోది అరుపులు గ్యాకులు లేవు, ప్రతి దాంట్లో దూరడాలు లేవు. పాయింట్ మాట్లాడినా సరే అవతల మీద ఇక అస్త్రాలు ప్రయోగిద్దాం అన్నట్టు పాయింట్లు చెదరం ప్రయోగించట్లేదు. కొంచెం ఫిజికల్ టాస్క్లు అయితే ఆడుతుంది. ఇలా కొంచెం మారింది ఆవిడ తలకు ఆట తీరుగానే అంతా మారింది. అది ఆడియన్స్ కొద్దిగా నచ్చుతుంది. అందుకనే ఆవిడకి 14-15% ఓటింగ్ ఉందంటే ఖచ్చితంగా ఆవిడలో మార్పు వచ్చింది కాబట్టి. బిగ్ బాస్లో ఏంటంటే ఎప్పుడు ఒకరి మీద నెగిటివ్ ఫుల్గా ఉండదు. వాళ్ళు వచ్చిన ఫీడ్బ్యాక్ని అందుకొని మారారు అంటే ఆడియన్స్ కూడా మెంటాలిటీ మారుతుంది. అరే బాగుంది కదా ఈ అమ్మాయి అన్నట్టు. అంటే ఇలా చిటికేసేలో మారిపోద్ది వాళ్ళ మీద ఆడియన్స్ ఒపీనియన్ అనేది. ఎందుకు మారిపోద్ది అంటే వాళ్ళు అక్కడ లోపల బాగున్నారు అనుకో, ఆడియన్స్ కూడా అరే బాగున్నారు అనుకో. వాళ్ళు అక్కడ కొంచెం పిచ్చిగా అయ్యారు అనుకో, బయట ఆడియన్స్ కూడా ఏంద్రే అనుకుంటారు. అలా దమ్ముశ్రీజ కొంచెం ప్లస్ ఉండి హరీష్ కంటే కొంచెం బెటర్ పొజిషన్లో ఉంది. ఫైనల్గా మాస్క్ మ్యాన్ హరీష్ అయితే ఈ వారం ఎలిమినేషన్ కావడం పుష్కలంగా ఉంది. ఎందుకు అంటే ఆయన తాలూకా మెంటాలిటీ కావచ్చు, హౌస్లో ఉన్నప్పుడు, బయటది మనకు తెలియదు, హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎవరినైనా ఏదైనా అనేవచ్చు, అతను అన్నా తప్పే, నువ్వు అన్నా తప్పే, దాన్ని ఒక పెద్ద ఇంటర్నేషనల్ సమస్యగా మారుస్తాడు. ప్లస్ అవతల ఏమైనా అంటే తీసుకోలేడు, రిసీవ్ చేసుకోలేక వెళ్ళేప్పుడు ఎంతసేపు మూడీగా అయిపోయి అక్కడ కూర్చొని ఉంటాడు ఒక మూల. అందుకని కంటెంట్ కూడా లేదు ఏంతో. ఇప్పుడు చూస్తే ఆయనకి ఏదో ప్రాబ్లం అంటే హెల్త్ ఇష్యూ ఏదో ఉందని చెప్పి కెప్టెన్సీ కంటెండర్ రేస్లో కూడా నన్ను పెట్టొద్దని చెప్పాడు. మేబీ 90% ఇతనికే ఛాన్స్ ఉంది ఓటింగ్ పరంగా కూడా. ఎందుకంటే 12% ఉంది ఓటింగ్, ఈయనకి 12%. సో ఇది అప్డేట్. ఈ వారం అయితే ఎలిమినేషన్లో శ్రీజ అండ్ హరీష్ ఉండబోతున్నారు. వాళ్ళిద్దరు డేంజర్లో. అందులో హరీష్ వెళ్తాడని ఇప్పటికు నోటింగ్. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మారితే దాని అప్డేట్ ఇస్తాను. ఎప్పటికప్పుడు మన వీడియోని అయితే ఫాలో అవ్వండి. ఉంటా. బై. మీ పాయింట్ పెద్దయ్య.